ఇప్పుడు ఏం చేస్తారు? కొండెక్కాలి, తాడు పట్టుకొని కొండెక్కాలి. ఎస్, వేరే ఉన్నాయి, ఉంది స్పేస్ ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆసనాస్, కూర్చేసుకొని కూర్చుంటాడు, పర్లేదు. మెంటల్ ఫిట్నెస్ కోసం మెడిటేషన్, సౌండ్ ఇట్లా రెసిస్టెంట్ పవర్ కోసం ప్రాణాయామం. ఇవి మనం సంపాదిస్తేనే వస్తాయి, మార్కెట్లో దొరకవు. ఫిజికల్ ఫిట్నెస్ మార్కెట్లో దొరకదు, మెంటల్ ఫిట్నెస్ దొరకదు, రెసిస్టెంట్ పవర్ దొరకదు. మనమే సంపాదించుకో. ఈ మూడు ఉంటే మన జర్నీ ఎంత బాగుంటుందో, మన హాయిగా జర్నీ ఉంటుంది లైఫ్. ఇది దీంట్లో ఇది లేకున్నా ప్రయోజనం ఉండదు. ఏమేం కావాలి చెప్పండి గట్టిగా? ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, రెసిస్టెంట్ పవర్. ఇవి మనం సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకునే పద్ధతే మనం చేస్తున్న పద్ధతి. ఇప్పుడు బావిలో నుంచి నీళ్లు పైకి తీయాలి. తీయండి, గాలి పీల్చుకొని వదిలేయండి. ఇలా నీళ్ళు పైకి, సంపులో నుంచి పైకి తీస్తున్నారు. అన్నీ ఇవి చిన్న చిన్నవి, ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చే అభ్యాసం. గాలి తీసుకోవాలి, గాలి వదిలేయాలి, తీసుకోవాలి, వదిలేయాలి. చాలు. తర్వాత నడుమే చేలు పెట్టుకోండి. ఈ కాలు పైకి ఎత్తడం వల్ల ఈ మూత్రనాళాలు, ఈ ప్రోస్టేట్ గ్రంథులు ఇవన్నీ శుద్ధి జరుగుతాయి. కిడ్నీ మీద ప్రెషర్ పోతుంది. గాలి పీల్చుకోండి, పైకి ఎత్తండి, వదలండి, పీల్చుకోండి, వదలండి. ఎంత వీలైతే పైకి ఎత్తండి. గాలి పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదలండి, పీల్చుకోండి, వదలండి, పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదలండి, పీల్చుకోండి, వదలండి, పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదిలేయండి. చాలు. ఇప్పుడు 20 ఏళ్ళ పిల్లలు 40 ఏళ్ళలాగా కనిపిస్తారు, 40 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళలాగా కనిపిస్తున్నారు. చిన్నప్పుడే ఏజ్ అనిపిస్తుంది. కారణం ఏంటంటే మన తరిక, మన ఆలోచన తరిక, మన తినే ఆహార లోపాలు, ఇవి ప్రధాన కారణం. ఒకప్పుడు సగటు జీవితం ఎన్నో సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు 67 సంవత్సరాలు సగటు జీవితం. ఇంకా దాంట్లో ఏదో వస్తుంది, ఏమవుతుంది. కనుక ఇవి వద్దు మనకి. ఇప్పుడు కాళ్ళు గాలి పీల్చుకుంటూ చేతులు పైకి ఎత్తండి, వదిలేయండి. ఈ కాలు పైకి ఎత్తండి, గాలి పీల్చుకోండి, వదిలేండి. ఈ కాలు పైకి. దీనివల్ల హార్ట్ సంబంధించిన గుండె జబ్బులు రావు, అస్తమా, శ్వాస రోగాలు ఉండవు. గాలి పీల్చుకోండి, కాలు ఎత్తండి, పీల్చుకోండి, వదిలేయండి. 2 చేతులు, కాలు, గాలి పీల్చుకోండి, వదిలేయండి. చాలా అల్కండి ఆసనాలు. గాలి పీల్చుకోవాలి, వదిలేయాలి. ఈ కాలు పైకి ఎత్తండి. మీ చేతులు ఎంత పైకి వస్తే అంత పైకి, కాలు పైకి. పీల్చుకోవాలి, వదిలేయాలి, పీల్చుకోవాలి, వదిలేయాలి, పీల్చుకోవాలి, వదిలేయాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో, శ్వాస ప్రశ్వాసలతో నాడీ మండల శుద్ధి చేయండి. కానీ గుర్తుపెట్టుకోవాలి, మీ కాళ్ళు, చేతులు, గుండె, ఊపిరితిత్తులు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. రోజు 5 నిమిషాలు చేయండి. రోజు ఇది ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. ఒకసారి నిమిషం చేసి మళ్ళీ రెస్ట్ చేయండి, మళ్ళీ 1 నిమిషం చేసి, అట్లా 5 నిమిషాలు చేయండి. మీకు ఎంత మీ మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఓకే, చేస్తారా? వెరీ గుడ్. నడువే చేయాలి పెట్టుకోండి. ఎస్, పీల్చుకోండి, వదిలేండి. మోకాల లోపలికి పీల్చుకోండి, వదిలేండి. ఉత్కట ఆసనం. ఏం ఆసనం? ఉత్కట ఆసనం, కుర్చీ ఆసనం. మోకాళ్ళకి మంచి అభ్యాసం. ఈ మధ్యలో అందరూ చాలా వరకు కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు.
అన్ని జాయింట్స్ అన్నీ హార్డ్ అయిపోయినాయి. ఎందుకు అలా జరుగుతుంది? మోకాళ్ళలో మృదులాస్తి తగ్గిపోయింది. మృదులాస్తి అనే పదార్థం ఉంటుంది జాయింట్స్లో. అది తగ్గితే తొందరగా కీళ్ళ నొప్పులు వస్తాయి. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, రుమటైటిస్ ఆర్థరైటిస్, ఆర్థరైటిస్ ఇలాంటి సమస్యలు కార్టిలేజ్ తగ్గితే సూర్యరశ్మి శరీరం పైన పడపోవడం వల్ల వస్తాయి. సూర్యశక్తి కావాలి, చంద్రుని శక్తి కావాలి, భూమి శక్తి కావాలి. పంచభూతాల శక్తులు మనం పరిపూర్ణంగా ఎప్పుడైతే తీసుకుంటామో మనకి ఏ రోగాలు రావు, తీసుకోకుండా వస్తాయి. ఈ పంచభూతాల శక్తులు మనం ప్రాక్టికల్గా న్యాచురల్గా తీసుకునే విధానం యోగాభ్యాసం. ఇప్పుడు కాలు దూరం పెట్టండి హాయిగా. ఇప్పుడు పిడికిళ్ళు బిగిస్తూ ఓపెన్ క్లోజ్ చేస్తూ మోకాలని ఇలా ఉంచాలి. పీల్చుకొని వదిలేండి. 1 2 3 4 5 6 పీల్చుకొని వదిలేయండి. ఇలా చేతులు పిడికిలు బిగిస్తూ ఎడమవైపు కుడివైపు క్రాస్ చేయండి. ఇవన్నీ చాలా అల్కడ్ ఆసనాస్. దీని ఏమంటారంటే యోగి జాకింగ్ అంటారు. వాపస్ చాలు. తర్వాత 2 చేతులు ఇలా పెట్టుకోవాలి. ఇది గుండెకి మేలు చేస్తుంది. నడుముకి, గుండెకి, లంగ్స్కి, బ్రెయిన్కి, మెడకి అభ్యాసం. ఇలా చేతులు పెట్టుకొని కాలు విలుస్తూ పైకి ఎత్తండి, వదిలేస్తూ ముందుకి. విదిన్ హస్త ఉత్తానాసనం. అవుట్. కాలు పీల్చుకోండి, వెనక్కి వంచండి, వదిలేస్తూ పీలుస్తూ వదిలేస్తూ, శ్వాస పీలుస్తూ వదిలేస్తూ, పీలుస్తూ వదిలిపెడుతూ. మీ శబ్దం మీకు వినిపించాలి. మీరు చేస్తున్నప్పుడు మీ శ్వాస శబ్దం మీకు వినిపించాలి. పీల్చుకోండి, వదలండి, పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదలండి, పీల్చుకోండి, వదలండి, పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదిలేయండి. అన్నీ 10 20 వేయండి. రోజు 10 నుంచి 20 సార్లు వేయండి. ఇంకా ఒప్పుకుంటే 50 సార్లు వేయండి. తినాలి, వర్కౌట్ చేయాలి. తినకుండా డైటింగ్ చేస్తే బలం ఎక్కడ వస్తుంది? మీకు బలం ఉండాలంటే తినాలి. తినేది అరగాలి, అరిగింది శరీరానికి ఉపయోగపడాలి. తినాలి, తినేది అరగాలి, అరిగింది శరీరానికి ఉపయోగపడాలి. అప్పుడే మన లైఫ్ బాగుంటుంది. ఓకేనా? తింటారు కానీ అరగదు, అరిగింది బాడీకి ఉపయోగపడదు. ఇదే ఇప్పుడు సమస్యలండి. ఇప్పుడు కోనాసనం చేయండి. కోనాసనం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, నడుము మీద కొవ్వు తగ్గుతుంది. గాలి పీల్చుకోండి, ఇలా ఉంచండి, వదిలేయండి, పిలుస్తూ వంచండి. చెయ్యి చెవి మీద వదిలేయండి. గాలి పీల్చుకోండి, ఇలా వంచండి, వదిలేయండి, పీలుస్తూ ఇలా వంచండి, వదలండి, పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదలండి, పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదిలేయండి. ఇది బరువు తగ్గాలంటే రోజు 5 నిమిషాలు చేస్తే నెలకు 2-3 కిలో తగ్గుతారు. ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు ఇది ఎక్కువసార్లు వర్కౌట్ చేయాలి, లేకుంటే 20-30 సార్లు సరిపోతుంది. బరువు ఎక్కువ తగ్గాలంటే 5 నిమిషాలు చేయాలి. 5 నిమిషాలు ఎన్నిసార్లు అయినా పర్వాలేదు. ఇప్పుడు త్రికోణ ఆసనం చేద్దాం. త్రికోణ ఆసనం దీనివల్ల మైండ్ అంతా పీస్ఫుల్ అవుతుంది, టెన్షన్ ఉండదు, డిప్రెషన్ పోతుంది. పీల్చుకోండి,
నడుము ఆరోగ్యంగా హెల్తీగా తయారైపోతుంది. గాలి వదిలేస్తూ ఇలా 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 పైన ఉన్న చేయి చూసుకోండి, పీలుస్తూ మధ్యకి రావాలి. వదిలేస్తూ మళ్ళీ రైట్ సైడ్ పైన చూసుకోండి, పీలుస్తూ మధ్యమా, వదిలేస్తూ పైన చెయ్యి, పీలుస్తూ మధ్యమా. శ్వాస వదిలి శ్వాసని పీలుస్తూ శ్వాసని వదిలేస్తూ పీలుస్తూ చేయండి మేడం. వదిలేస్తూ పీలుస్తూ 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 వదిలిపెడుతూ పీలుస్తూ వదిలేస్తూ. చెప్పండి, ఆరోగ్య విషయంలో ఎవరికి ఎవరు గారు. వేరే విషయంలో హెల్ప్ చేయొచ్చు, కానీ హెల్త్ విషయంలో ఏం హెల్ప్ చేస్తావు? కిడ్నీ పోయింది, నువ్వు ఏం చేస్తావు? హార్ట్ పోయింది, ఏం చేస్తావు? కనుక ఆరోగ్య విషయంలో ఎవరికి ఎవరు కాదు, మనకు మనమే. అండర్స్టాండ్? ఇప్పుడు చేతులు ఇలా లెఫ్ట్ రైట్ క్రాస్ చేయండి. హాయిగా రిలాక్స్ కోసం, హాయిగా రిలాక్స్ కోసం ఇలా చేయాలి. చెప్పండి, శరీరం పైన మనస్సు, మనస్సు పైన బుద్ధి అహంకారం చలాయిస్తుంది. వీటిని ఆత్మ శాసిస్తుంది. ఆత్మశాసనం సరిగా ఉండాలంటే నిరంతర యోగాభ్యాసం ధ్యానాభ్యాసం చేయాలి. అందులో మనందరం ఉన్నాం. అంతే. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు పాద హస్తాసనం చేద్దాం. దీనివల్ల ఈ కింద సంబంధించిన రోగాలు, మూత్రంలో వికారం, యూట్రస్ ప్రాబ్లం. ఓకే. గాలి వదిలేస్తూ చేతులు వెనక్కి బెండ్ చేసి ఇలా బెండ్ చేసి వదిలేస్తూ చేతులు పాదాల మీద, వదిలేస్తూ బ్యాక్ బెండ్, వదిలేస్తూ ఫ్రంట్ బెండ్. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale. వాపస్ వాపస్ వాపస్. ఎవరికైనా ప్రాబ్లం వచ్చిన రోజు మనం ఏం చేస్తాము? తీసుకెళ్ళి వాళ్ళకి యాపిల్ పండు, ఆరెంజ్ తెచ్చిస్తావు. పండ్లు ఒకరోజు తెచ్చిస్తావు, రోజు తీసుకుపోయిస్తావు, ఒకరోజు ఇస్తావు. తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం వస్తావు, మళ్ళీ 6 రోజుల తర్వాత వస్తావు, తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత వస్తావు, 6 నెలల తర్వాత వస్తావు, తర్వాత రానే రావు. కనుక ఎవరికి ఎవరు గారు. అర్థమైందా? ఇంట్లో వాళ్ళే చిరాకు పడతారు, హెల్త్ బాగుంటేనే లైక్ చేస్తారు, లేకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళే చిరాకు చేస్తారు. మీకు బయట దొబ్బేసినట్టు సార్ని. కనుక జాగ్రత్త. బ్రీత్ ఇన్ అవుట్, బ్రీత్ ఇన్ అవుట్. చేతుల్లో పెట్టుకొని ఈ చేతులకు పాదం తగలాలి. బ్రీత్ ఇన్ అవుట్. పీల్చుకోవాలి, వదిలేయాలి. పీల్చుకోండి. బ్రీత్ ఇన్ అంటే పీల్చుకోవాలి, అవుట్ అంటే వదిలేయాలి. బ్రీత్ ఇన్ అవుట్, 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 breathe in, out, breathe in, out. Okay, next నడుమే శైలి పెట్టుకోండి. బ్రీత్ ఇన్ అవుట్, బ్రీత్ ఇన్ అవుట్. ఎంత లేపుతారో లేపండి, మీ కాలు మీ కాలే. బ్రీత్ ఇన్ అవుట్, బ్రీత్ ఇన్ అవుట్, బ్రీత్ ఇన్ అవుట్, బ్రీత్ ఇన్ అవుట్, breathe in, out, breathe in, out, breathe in. మళ్ళీ చేతులు 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్సేషన్, రిలాక్సేషన్. ఓకే, నమస్కార. గాలి పీల్చుకోండి, హూమ్ అనండి. పీల్చుకోండి, హూమ్
హూమ్ అన్నప్పుడు బ్రెయిన్, లంగ్స్, హార్ట్ హీల్ అవుతుంది. బ్రీత్ ఇన్ నోస్ హూమ్, బ్రీత్ ఇన్ హూమ్. చేస్తున్నప్పుడు మీ మనసంతా మీ మీదనే ఉండాలి, ఎక్కడ వద్దు ఆలోచన. బ్రీత్ ఇన్ హూమ్, 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 బ్రీత్ ఇన్ హూమ్. ఓకే, మనకు రైట్ సైడ్ పాజిటివ్ ఎనర్జీ, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది బ్రెయిన్లో, తెలుసా అందరికి? ఓకే, రైట్ సైడ్ ఉన్న నెగిటివ్ అయితే రెండు నెగిటివ్ అయిపోతాయి, అందుకే టెన్షన్ వస్తుంది. అయితే రైట్ సైడ్ ఉన్న నెగిటివ్ అంతా లెఫ్ట్కు పంపించేద్దాం. పిడికిలు పీల్చండి, నేను చేస్తాను. ఇది రైట్ కదా, ఈ కుడివైపు ఇలా గాలి నేను చూడండి చేస్తాను. ఇలా పీల్చుకున్నాను, హా హా అనేస్తాను. విత్ ఇన్ నోస్ హా, వితౌట్ మౌత్ హా, విత్ ఇన్ నోస్ హా. ఎస్, ప్రొసీడ్. పిడికిలు పీల్చండి. విత్ ఇన్ నోస్ హా, సౌండ్ రావాలి మొత్తం. విత్ ఇన్ నోస్ 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 హా అనలేరా? విత్ ఇన్ నోస్ విత్ ఇన్ నోస్ విత్ ఇన్ నోస్. ఓకే, పెట్టండి. చెప్పండి. కాస్తు తక్షణాసనం. పిడికిలు లాభించి గాలి పీల్చుకోండి. హూమ్, గాలి పీల్చుకోండి. హూమ్, పీల్చుకోండి. హూమ్, పీల్చుకోండి. హూమ్, పీల్చుకోండి. రోజు 10 సార్లు చేయండి మస్ట్. పీల్చుకోండి. 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 వాపస్ రిలాక్సేషన్. చాలా బాగా చేస్తున్నారు. ఎస్, నెక్స్ట్ రిలాక్స్ తీసుకోండి. ఇలా మళ్ళీ రిలాక్సేషన్ మధ్య మధ్యలో